అందరికీ తెలుసు. నేను గత కొన్ని రోజుల నుండి గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ డిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కు సెలెక్ట్ అయినాను. సో నాకు ఇవాళ అవసరం ఏంటంటే నాకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 గ్రూప్ 1 ఎకనామీ పేపర్లో ఇండియన్ ఆర్థిక సర్వే బుక్, భారతదేశ ఆర్థిక సర్వే బుక్, తెలంగాణ ఆర్థిక సర్వే బుక్ నాకు అవసరం. మీ అందరికీ తెలుసు. గ్రూప్ 2 థర్డ్ పేపర్లో మనకు రెండు సెక్షన్లో ఉన్న గ్రూప్ 2 ఎకనామీకి సంబంధించిన తెలంగాణ ఆర్థిక సర్వే బుక్, అదేవిధంగా మొదటి సెక్షన్లో ఉన్న ఇండియన్ ఆర్థిక సర్వే బుక్, గ్రూప్ 3లో కంప్లీట్ థర్డ్ సెక్షన్ మొత్తం కూడా ఆర్థిక సర్వే టిఎస్, అదేవిధంగా ఇండియన్ రెండు కూడా అవసరము. ఆ బుక్ నేను బుక్ చేసుకున్నాను. బుక్ స్టాల్ అని బ్రదర్ తీసుకొచ్చిండు. ఆ బుక్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, ఒక చిన్న బ్లాగ్ లాగా. థ్యాంక్ యూ. స్టార్ట్ అయింది. ఇంటి దగ్గర నుండి వెళ్తున్నాము. మనం వెళ్ళాల్సిన బైక్ కూడా చూపిస్తాను. ఇది మన హౌస్, మన ఇల్లు, మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనమైతే బుక్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చాలా డేస్ అయింది అది రిలీజ్ అయ్యి, కానీ నేను కొద్దిగా వర్క్ బిజీలో ఉండి వేరే పనులలో ఉండి తీసుకోలేదు. అయితే ఈరోజు తీసుకోవాలి. మనం బుక్ చేసినాము ఆన్లైన్లో. బుక్ చేస్తే ఒక షాప్కి అయితే వచ్చింది. ఆ షాప్ నుండి తీసుకోవడానికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన బైక్ పైన మనం వెళ్దాము. ఇక్కడనే మనకు హన్మకొండలనే తీసుకునేది ఉంది. బుక్ స్టాల్ కూడా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాము. హన్మకొండకి వెళ్ళాలి. హన్మకొండకి వెళ్ళి బుక్ తీసుకుని వద్దాము. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా లైవ్ బాగానే అనిపిస్తున్నట్టుంది మీ అందరికీ. ఇలా రోడ్ మీదకి రాగానే వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. చాలా ఎండ కొట్టుండే మధ్యాహ్నం వరకు. ఎందుకో సడన్లీ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. అంత మేఘాలు అయితే వచ్చినాయి. అందుకే చాలామంది వర్షం వస్తుందేమో అని కూడా రోడ్ల మీద లేకుండా ఉండినారు. ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది ప్లెయిన్ రోడ్డు. వెళ్తూ ఉన్నా. ఇక్కడి నుంచి మన బుక్ స్టాల్కి ఒక 3 లేదా 4 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తుంటే కొద్దిగా ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేయాలంటే మీకు తెలుసు కదా, ఒక చేత నేను హ్యాండిల్ ఎక్సలేటర్ రైట్ హ్యాండ్ పట్టుకొని, లెఫ్ట్ హ్యాండ్ నుండి అయితే నేను కెమెరా పట్టుకొని షూట్ చేస్తూ ఉన్నాను. ఇలా వెళ్తుంటే ఒక ఆటోలో హెవీగా లోడ్, ఒక చెక్కలు తలుపులు వేసుకొని వెళ్తుంది ఒక ఆటో. దాని ముందులా ఒక లారీ వచ్చింది. కొద్దిగా భయం పంపించింది. స్లో చేసినాను. ఇక చూడండి, ఆటో ఇదే, అన్ని పాత చెక్కలు, పాత తలుపులు వేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక కొద్దిగా ముందరికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఉండే సర్కిల్ అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఇక్కడ సర్కిల్ ఈడ నేను స్లో చేసుకున్నాను బండిని. స్లో చేసుకున్నా కూడా 4-5 వెహికల్స్ వచ్చినాయి. సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కూడా మళ్ళీ ఒక రద్దీగా ఉండే ప్లేస్ అయితే వస్తుంది. అక్కడ నుండి స్లోగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూనే వెళ్తూ ఉన్నాను. కార్లు, బైక్స్ అంతా రద్దీగా ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ అయితే వస్తుంది. అక్కడ అసలు నేను ఆ ట్రాఫిక్ సిగ్నల్లో చిక్కుకోవద్దు అనుకున్నా. ఎందుకంటే 94 సెకండ్స్ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్. అలా విరక్కపోతానేమో టెన్షన్ వెళ్తుంటే ఈ సందులోకి వెళ్ళి రయ్యమని ఒకటేసారి కార్ వచ్చేసింది. కార్ కూడా ఇండికేటర్ వేస్తూ వచ్చినాడు. నేను స్లో చేసేసుకొని పక్కకి వెళ్ళాను. ఎందుకంటే సడన్లీ ఫాస్ట్గా ఇచ్చిండు. కెమెరా అనేది మామూలు కాబట్టి ఆ ఫాస్ట్ మూమెంట్ చూపించలేకపోయింది. ఓకే, ఒక హ్యాండ్లో కెమెరా పట్టుకొని షూట్ చేయడం అంటే కొద్దిగా రిస్కే. అందుకే వ్లాగర్స్ అందరూ చాలా కేర్ఫుల్గా ఉండి వ్లాగ్ చేస్తారు అనుకున్నాను. కొత్త బిల్డింగ్స్, అంత కొత్త పెయింట్లు వేసారు. ఇక ముందరికి వెళ్తూ ఉంటే ఇలా కొత్త బిల్డింగ్స్, వీటన్నిటికి పెయింట్ వేసారు, కలర్ఫుల్గా తయారు చేశారు. ఈ సర్కిల్లో కూడా చాలా రద్దీగా ఉంటుంది. నేను వెళ్ళిపోయారు సర్కిల్. ఈడ కూడా కాస్త స్లో చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కాస్త ముందరికి వెళ్తే నేను చెప్పాను కదా, ఒక ట్రాఫిక్ జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ 4 కూడలు ఉంటాయి. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎప్పటికీ జామ్ అవుతూనే ఉంటుంది. ఆ ట్రాఫిక్లో నేను ఇరుక్కపోవద్దు అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఇరుక్కపోయాను. అక్కడ 92 నుండి సెకండ్ స్టార్ట్ అవుతాయి. దగ్గర 1.5 నిమిషం పాటు ఎండలో ఉండాల్సి వస్తుందేమో అనుకున్నా, కానీ క్లైమేట్ సపోర్ట్ చేసింది. చల్లగానే ఉంది. నో ప్రాబ్లం అనుకుంటా ఉన్న మనసులో వెళ్తూ ఉన్నాను. రోడ్డు మీద అయితే ఎవ్వరు లేరు. వర్షం పడుతుందని భయంతోనే అందరూ ఇండ్లల్లోనే ఉండిపోయినట్టున్నారు. కొన్ని వెహికల్స్ రోడ్డు మాత్రం ఎక్కినాయి. ఇదేనండి ట్రాఫిక్ సిగ్నల్. ఇక్కడ చూసినారు కదా, 95 నుండి స్టార్ట్ అవుతుంది సెకండ్స్. చూడండి, ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సిగ్నల్ పడిన తర్వాత ఒక అబ్బాయి ఇక్కడ చూడండి ఎట్లా వెళ్ళిపోయినాడో. అబ్బాయి నేను దీనికైనా తగిలిస్తాడా అనుకున్నా కానీ తగిలేదు, వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూసే మురికి కాలువ పక్కన నా వెనకాల చాలా వెహికల్స్ ఉన్నాయి. వాటిని అన్నింటిలో సిగ్నల్ క్లియర్ అయిపోయింది. వస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ కూడా ఒకటి టర్న్గా చూడండి, డేంజర్గా అబ్బాయి ఇలా తిప్పేసినాడు. కార్ అబ్బాయి అది అక్కడ
సర్కిలే కదా కూడలు ఫ్రంట్కి వెళ్ళి తీసుకోవాలి. ఇడన్నీ ఎర్రజెండా ఎన్ని ఇయ్యాలో ఎర్రని ఈ జెండా ఎన్ని ఇయ్యాలో అన్ని ఫ్లాగ్స్ అన్నీ నాటేసినారు. ఆ ఫ్లాగ్స్ని కూడా చూడండి చూపించాను. ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి, కార్ అబ్బాయి వెళ్ళలేదు. ఇక్కడికి వెళ్ళి ఇక కాస్త ముందుకు వెళ్తే ఒక 2 లేదా 3 నిమిషాలు మన షాప్ ముందు ఉండిపోతాము. షాప్ అన్న కూడా కాల్ చేసినాడు, ఎక్కువసేపు ఉండను బ్రదర్, మీరు రండి, నేను ఇంటికి వెళ్ళ వర్క్ ఉందని చెప్పినాడు. ఓకే అన్న అని చెప్పేశాను. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ సిగ్నల్ పడుతుంది అనుకున్నాను, ఆల్రెడీ పడేసింది. ఆ సిగ్నల్ కూడా క్రాస్ చేయలేదు. ఓకే వెళ్దాం లేండి అని సిగ్నల్ పడినాక కాస్త ముందుకు వెళ్ళాను. క్లియర్ అయ్యాక, సిగ్నల్ క్లియర్ అయ్యాక అక్కడికి వచ్చినాక ఇదే మన షాపు, ఈ అన్నయ్య ఇదే షాపు, మనకు చాలా తక్కువ అంటే అమౌంట్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాడు, ఎక్కువ తీసుకోడు. ఇదే మనకు వచ్చిన పార్సల్. ఇలాకెళ్ళి కొన్ని బుక్స్ తీసైతే నాకు ఇచ్చినాడు. నేను 3 తీసుకున్నాను. ఒకటి భారతదేశ ఆర్థిక సర్వే 2023-24, కేంద్ర బడ్జెట్ 2024-25, అండ్ అలాగనే మనము ఇంకో బుక్ కూడా తీసుకున్నాము. అది మన రఘుదీపక వాళ్ళ బుక్ అండి, చాలా బాగుంటుంది. ఆ రఘుదీపక వాళ్ళ బుక్ వచ్చేసి కూడా మన తెలంగాణ ఆర్థిక సర్వే, దాంతోపాటు వచ్చేసి ఇంకోటి వచ్చేసి మన ఫోకస్ ఇండియా బుక్ కూడా తీసుకున్నాం. మీ ఫోకస్ ఇండియా బుక్ కూడా చాలా బాగుంది. ఈ 3 బుక్కులు మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఇయర్ బడ్జెట్ మొత్తం ఇండియా తెలంగాణ ఉన్నట్టే. దాంతోపాటు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం అనేది ఇది ఫోకస్ ఇండియా వాళ్ళ పబ్లికేషన్ అండి. దీంట్లో చాలా చక్కగా బాగుంది మ్యాటర్. ఈ వీడియో చేసిందంతా కేవలం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసమే, బెస్ట్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇప్పుడు బుక్స్ అన్నీ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి, కొత్త కొత్త పబ్లికేషన్స్ కూడా వచ్చినాయి. కానీ గ్రూప్ 2 గ్రూప్ 3కి బెస్ట్ బుక్స్ అంటే ఈ 3 అండి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. ఇది పెయిడ్ వర్షన్ కాదు, ప్రమోషన్ వర్షన్ కాదు, ఏది కాదు. కేవలం నా లెక్క చదువుతున్న వాళ్ళకి బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బెస్ట్ బుక్స్ నేమ్ చెప్పాలని చెప్పే ప్రయత్నంలో ఆలోచనగానే వీడియో చేసినాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ 3 బుక్స్ కొనుక్కున్నట్టయితే ఖచ్చితంగా మీ గ్రూప్ 3కి గ్రూప్ 2కి అయితే చాలా యూస్ఫుల్ బుక్స్ అండి. ఎందుకంటే నేను చూసే వీడియో చేస్తున్నాను, చదివినాను కూడా. టోటల్గా మన గ్రూప్ 2 సిలబస్లో ఏముందో ప్రింట్ టు ప్రింట్ సిలబస్కి అనుగుణంగా బుక్ తయారు చేసినారు. రేపు ఈ బుక్స్ పైన ఒక రివ్యూ వీడియో అయితే చేస్తాను. మొత్తం